మండే ఎండల నుంచి ఉపశమనం కావాలంటే పరిసరాలు కాంక్రీట్ జంగిల్లా కాకుండా పచ్చదనంతో ఉండాలి. అందుకోసమే హిల్ స్టేషన్ను వెతుకుతూ వెళ్తాం. నివాసం ఉండే చోట పచ్చదనం ప్రశాంతత ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకొండదు. సిటీకి అత్యంత చేరువలో నేషనల్ హైవేను ఆనుకొని అఫోర్డబుల్ ప్రైస్లో రిసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలను అద్దం పట్టే ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్ని రేపటి అదృష్టానికి స్వాగతం పలికేలా ఉంటాయి. ప్రతి ప్రాజెక్టులో ఎర్రచందనం వంటి విలువైన కలప మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ వస్తున్నారు. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కలిపి దాదాపు 3 కోట్ల వరకు మొక్కలు పెంచుతున్నారంటే పచ్చదనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హలో సార్, హాయ్. నమస్కారం. పర్యావరణ హితంగా ఉండాలంటే సో కన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉండాలి, వచ్చే తరాలకి కూడా మనం హెల్త్ ఇవ్వాలి. సో దానికోసం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ యూ సే అబౌట్ దట్? డెఫినెట్గా అమ్మా, ఎన్విరాన్మెంట్ చాలా అవసరం. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఏ పనైనా చేయాలి. సో నేను ఎక్కువ ఏం చెప్తానంటే, వెంచర్ అంటేనే మెయిన్గా చూడాల్సింది ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, దీనికి ఎయిర్వేజ్, రోడ్వేజ్, రైల్వేజ్ కనెక్టివిటీ ఉందా లేదా, విద్యా వైద్యం దగ్గరలో ఉందా లేదా, అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. దాంతోపాటు ఏ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసినా అక్కడ గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము చేసే ప్రతి వెంచర్లో కూడా క్రోర్స్ ఆఫ్ ప్లాంటేషన్స్ మా అన్ని వెంచర్స్లో ఉంటాయి. మీరు చూడొచ్చు కూడా. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పొల్యూషన్ తక్కువ ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. మీ వెంచర్స్ అన్నీ కూడా చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే వెరీ దేశీ ట్రీస్ అన్నమాట, ఫ్యాన్సీ ట్రీస్ అట్లా కాకుండా. సో దేశీ ప్లాంటేషన్స్, మామిడి చెట్లు అలా కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్లాంటేషన్స్ అన్ని మెయింటైన్ చేయడం అది ఎలా సాధ్యం అవుతుంది? ఒక వెంచర్ వేసామండి, అప్రూవల్ తీసుకున్న ప్లాట్లు స్టోనింగ్ వేసేసాం, డెవలప్మెంట్ చేసాం, ప్లాట్ సేల్ చేసేసి అయిపోయింది. సేల్ అయిన తర్వాత మీరు మళ్ళీ వెళ్తే అక్కడ ఆ ప్లాట్లో ఏముంటుంది చెప్పండి? ప్లాట్లో మట్టి ఉంటుంది అంతే, ఓకేనా, లేదంటే పుట్టు ఉంటుంది. అందులో ఒక చెట్టు ఉంటే ఎలా ఉంటుంది? మట్టికి చెట్టుకు కనెక్టివిటీ. ఇక్కడ మీ దాంట్లో బౌండరీస్లో మ్యాంగో, ఒక 10 మ్యాంగోస్ ప్లాంటేషన్స్ లేదా 10 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్. ఆపలో ఏ ఫ్లవర్స్ ఇంకేదో కాకుండా అవి ఈల్డింగ్ రావాలి. ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మీకు మీరు వెళ్ళినప్పుడంతా మీ దాంట్లో మామిడి చెట్టు ఉంది. దేవతావృక్షం మామిడి చెట్టు అంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది. మన తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు చక్కగా మామిడి తోరణాలు లేకుండా మనం ఏ పని చేయం. అలాంటి మామిడి చెట్లు ఉంటే బాగుంటుంది అని బౌండరీస్లో మామిడి చెట్లు ఇచ్చి ఫ్యామిలీతో, పిల్లలతో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ డ్రిప్ వేసి రెడీగా ఉంటుంది. ఆ డ్రిప్ తోటి చెట్లు ఉంటాయి. మామిడి ఆకులు, మామిడి చెట్టు, మామిడి పూత, మామిడి పిందెలు, మామిడి కాయలు, మామిడి పళ్ళు వస్తుంటాయి అక్కడికి. అది ఇస్తాం. మధ్య మధ్యలో మళ్ళీ రెడ్ శాండ్ కూడా పెంచుతాము. రెడ్ శాండ్ చాలా హైట్ వెళ్తుంది. ఫ్యూచర్లో ఆఫ్టర్ 15 to 20 years మంచి ఈల్డింగ్ వస్తుంది. దాంట్లో మంచి మీకు డబ్బు కూడా వస్తుంది, రిటర్న్స్ కూడా వస్తాయి. ఈరోజు రెడ్ శాండ్ అనేది అఫీషియల్ అయింది. దాన్ని ఎవరైనా దాన్ని పండించవచ్చు. దానికి అగ్రికల్చర్ శాఖ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి పర్మిషన్స్ వచ్చిన్నాయి. దాంట్లో కూడా మంచి ఈల్డింగ్ వస్తుంది, మంచి లాభాలు వస్తాయి. ల్యాండ్ అప్రిషియేషన్ అయింది, దానికి సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉంది, వాటర్ ఉన్నాయి, మ్యాంగో ఉంది. ఎవ్రీ ఇయర్ మన క్రాప్స్ వస్తుంటాయి. మనకు అదొక ఫీల్ ఇస్తుంది. ఇప్పటికి 3 crores మ్యాంగోస్ అండ్ రెడ్ శాండిల్స్, మన 3 crores ప్లాంట్స్ పెట్టున్నా మీ కళ్ళ మంది మీరు చూసుకోవచ్చు. 100 feet రెడ్ శాండిల్ ప్లాంట్ ఈ సైజ్తో కూడా మేము పెంచున్నాం. చాలామంది తెలంగాణ స్టేట్లో రెడ్ శాండిల్ రాదు, మ్యాంగో రాదు అంటారు. పక్కా వస్తాయి, ప్రయత్నించి చూడండి, వచ్చేస్తాయి. మేము చేస్తున్నాం, ఈరోజు కాదు, 2010లోనే నేను చేస్తున్నాను. ఒక 300 acres మ్యాంగో అండ్ రెడ్ శాండిల్ అప్రూవల్ లేఅవుట్లో పెట్టిన బౌండరీస్లో కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీ అవుతారు. అలానే వీకెండ్ హోమ్ కట్టి లైవ్గా కూడా మేము చూపిస్తున్నాం. అది కూడా మా దగ్గర ఉంది. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ, మీ భవిష్యత్తుకు బంగారు నిధి.